హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడికబ్బా వెళ్ళింది శిరీష అనుకుంటున్నారా? మీరు లేకుండా నేనెక్కడికి వెళ్తానండి. పదండి మీరు కూడా నాతో పాటే ఇక్కడికెళ్దాము. వచ్చేసి ఒక మంచి ప్లేసు. మీ అందరికి కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా ప్లెజెంట్‌గా ఉంటుంది. ఇదంతా కూడా మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌నైతే ఆన్‌లోనైతే ఉంచుకోండి. ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? మన ప్రొద్దుటూరికి అతి చేరువలో ఉన్న శ్రీ సమర్థ సద్గురు నారాయణ ఆశ్రమం అండి. చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. చాలా మందికి తెలియకపోవచ్చును ఈ ఆశ్రమం గురించి. ఎందుకంటే ఈ ఆశ్రమం వచ్చేసి ఉప్పరపల్లె గ్రామంలో ఉంటుంది. ఈరోజు ఉప్పరపల్లె గ్రామంలో ఈ ఆశ్రమంలో తిరునాళ్ళండి. చాలా అంటే చాలా పూజలు, హోమాలు, యజ్ఞాలు అవన్నీ కూడా చేస్తారు. అందుకనేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. ఎంట్రన్స్‌లోనే ఆయన ఫోటో కూడా పెట్టారు కదా! అలా ముందుకొచ్చేస్తే ఇలా ఒక మండపంలాగా అయితే డెకరేషన్ చేశారు కదండీ! ఇక్కడ కూడా ఆయన ఫోటో అయితే పెట్టారు. ఇక్కడ స్టార్టింగ్‌లోనే ఆయన విగ్రహం కూడా పెట్టారండి. సమర్థ సద్గురు నారాయణ గారి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. ఈ ఈ ప్లేస్‌నొచ్చేసి మనము సమర్థ పీఠం అని అంటారంట. ఇక్కడికి వచ్చి ఆయన దర్శనం చేసుకొని అక్కడే కాసేపు కూర్చొని ఆహ్, మనమైతే రామనామం జపిస్తూ హనుమాన్ చాలీస అవన్నీ కూడా చదువుకుంటూ ఉంటారంట. సో, అక్కడనే చిన్న గ్రంథాలయం లాగా కూడా ఉంది. వివిధ రకాల బుక్స్ కూడా ఉన్నాయి అక్కడ మనం చదువుకోవాలి అనుకుంటే. ఇంకా అలా బయటకొచ్చేస్తే ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ చుట్టుపక్కల గ్రామాల నుంచి, టౌన్‌ల నుంచి కూడా వచ్చినారు. మీరే చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా మంది ఉన్నారు. అన్నట్టు ఈ ఆశ్రమం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటానండి. ఈ ఆశ్రమం గురించి చెప్పాలి అంటే ఛత్రపతి శివాజీ మహారాజుకు గురువుగారైన శ్రీ సమర్థ రామదాసు గారి పరంపరకు చెందిన శ్రీ సమర్థ నారాయణ గురువుగారండి. ఆయనైతే చేపట్టారు. ఆయన కాలం చేసిన తర్వాత ఆయన పేరు మీదుగా శ్రీ సమర్థ గోపాలస్వామి ఆధ్వర్యంలో 1990లో ఈ ఆశ్రమం నిర్మించారని అక్కడ ఉన్న పూజారులైతే చెప్తున్నారు. ఈ ఆశ్రమం క్షేత్రపాలకుడు ప్రథమ మారుతి స్వామి అనగా ఆంజనేయ స్వామి. ఇక్కడ ఎలా ఉంటుందనేది ఇక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గోపాల స్వామి వారిని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చును. ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ ఈ గుడి ప్రాంగణం అంతా, ఈ ఆశ్రమం అంతా ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను. మీరు చూడండి. ఇప్పుడైతే నాతో పాటు మీరందరూ కూడా శ్రీ సమర్థ గోపాలస్వామి వారినైతే దర్శనం చేసుకోవచ్చును. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఆయన ఆశీర్వాదం
తీసుకుంటున్నారండి. సో, అందుకనేసి నేను కూడా అక్కడికైతే వెళ్ళాను. ఆయన ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఆయన మనకు కలకండ ప్యాకెట్ అయితే ప్రసాదంగా అయితే ఇస్తున్నారు అందరికీ కూడా. సో, చూశారు కదండీ! ఇక్కడ రాముల వారిని, ఆంజనేయ స్వామిని, వినాయకుడిని, అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని అలా ముందుకొచ్చేస్తే మనకు భజన కూడా ఏర్పాటు చేశారండి. ఇక్కడ భజన కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ఎప్పుడు నిత్యము కూడా అన్నదానము, వివిధ పూజలు, యజ్ఞాలు అవన్నీ కూడా వివిధ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నిత్యము అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ ఆశ్రమం యొక్క ఆదేశము ఏమిటంటే, సమర్థ నారాయణ గురువు గారైతే శ్రీ సమర్థ గోపాల స్వామి వారికైతే కొన్ని ఆదేశాలైతే చెప్పారంటండి. ఎప్పటికీ కూడా ఈ ఆశ్రమం వచ్చేసి, ఒకటి వచ్చేసి గోసేవ, 2 రామనామం జపిస్తూ ఉండటము, 3 అన్నదానము. ఈ 3 కార్యక్రమాలు ఎప్పటికీ నిత్యము జరుగుతూ ఉండాలి అనేసి నారాయణ గురువుగారు గోపాలస్వామికైతే చెప్పారంట. అందుకనేసి ఆయన ఆధ్వర్యంలోని ఈ ఆశ్రమము నడుస్తూ ఉంది కాబట్టి ఈ 3 కూడా నిత్యము జరుగుతూ ఉండేటట్లుగా ఆయన చూసుకుంటాడు. ఇక్కడ గోశాల కూడా ఉంది. మీకు కూడా చూపిస్తాను పదండి. సో, చూసారు కదండీ! ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ వేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అన్నదానం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అన్నం కూడా చాలా టేస్టీగా చాలా బాగుంది. అడిగి మరీ వడ్డిస్తూ ఉన్నారు. అన్ని దానాలలో కన్నా అన్నదానం గొప్పది కదా! అన్నం వడ్డించిన వారిని మర్చిపోవచ్చును కానీ పండించిన వారిని మర్చిపోదు కదా! అన్నదాత సుఖీభవ.